నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, పంచాంగ శ్రవణం అయితే ఆల్రెడీ చెప్పారు. చాలా మందికి అయితే ఎంకరేజింగ్గా ఈ ఇయర్ చాలా బాగుండిపోతుంది అన్న ఉత్సాహం వచ్చేలా అయితే మీరు తెలియజేశారు గురుగారు. సంతోషం. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే జనరల్గా మనకి గ్రహణాలు వస్తూ ఉంటాయి కదా. ఈ సంవత్సరంలో ఎన్ని గ్రహణాలు ఉన్నాయంటారు? అలాగే పుష్కరాలు ఎక్కడ జరగబోతున్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి, అట్లనే మూడాలు కూడా ఉంటాయి కదా, ఎప్పుడు అన్నది ఒకసారి తెలియజేస్తారు. తప్పకుండానమ్మా. అన్నిటికన్నా ముఖ్యం పంచాంగం ఎందుకు వింటారంటే కొంతమంది మూడాలు, ఎందుకంటే పెళ్లిళ్ళు పెట్టుకుంటారు వీళ్ళు. శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాలు జరిగితే ఎప్పుడు ముహూర్తం పెట్టుకోవాలి మేము, ఎన్ని మూడాలు ఉన్నాయి అని కొంచెం భయపడిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు అన్ని దాన్ని బట్టి ఆ శుభకార్యాలన్నిటికీ చాలా ఇంపార్టెంట్ మూఢం. కాబట్టి ఆ మూడాలు ఎప్పుడు ఉంటాయని ఆత్రత జనాలందరికీ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం గురుమూఢ, 2 రకాల మూఢాలు వస్తాయి ఇప్పుడు మనకి. ఒకటి గురుమూఢమే, శుక్రమూఢమే. అంటే గురుడు బలంగా లేకపోవడం, శుక్రుడు బలంగా లేకపోవడం. ఆ సమయంలో యోగం బాగుండదు కాబట్టి ముహూర్తాలు పెట్టమన్నమాట. ఇది ప్రధానమైన విషయం. కాబట్టి ఆ రకంగా మొట్టమొదటి గురుమూఢం గురించి చెప్పుకున్నట్లయితే 15వ తారీఖు జూలై 2026 ప్రారంభమవుతుంది. జూలై 15వ తారీఖు ప్రారంభమై గురుమూఢమై ఆగస్టు 15వ తారీఖు దాకా ఉండబోతుంది. అంటే దగ్గర కరెక్ట్గా నెల రోజులు మూఢం ఉండబోతుంది మనకి. అలాగే శుక్రమూఢమై, ఇదేమో గురుమూఢమై ఇప్పుడు చెప్పింది. రెండోది శుక్రమూఢమై. ఇది అక్టోబర్ 17వ తారీఖు ప్రారంభమవుతుంది. 2026 ప్రారంభమై మళ్ళీ అక్టోబర్ 27వ తారీఖుతో పూర్తయిపోతుంది. అంటే పెద్ద లాంగ్ డిస్టెన్స్ ఏమీ లేదు, 10 రోజులు మాత్రమే మూఢం. కాబట్టి ఈ 2 మూఢాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా ఏమీ భయపడక్కర్లేదు. మన సంవత్సరం అయితే ఏకంగా 3 నెలల మూఢం వచ్చేసి చాలా బీభత్సం అయిపోయింది, చాలా ఇబ్బంది పడారు అందరూ కూడాను. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే పెద్ద మూఢం లేదు, గట్టిగా నెల 10 రోజులు ఉంది 2 మూఢాలు కలిపి. కాబట్టి ముహూర్తాలు చేసుకునే వాళ్ళు, శుభకార్యాలు చేసుకునే వారికి పెద్ద ఆటంకాలు ఏవి లేవు కాబట్టి హాయిగా చేసుకోండి. కాకపోతే ఏంటంటే పుష్కరాలు అంటే వచ్చే సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే సంవత్సర కాలం పాటు ముందుగా మనకి పెళ్ళిళ్ళన్నీ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం చాలా మంది కంగారు పడతారు, తొందరగా పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ పుష్కరాలు వచ్చేస్తున్నాయని. కాబట్టి ఎన్ని పెళ్ళిళ్ళున్నా ఈ సంవత్సరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2026లో అయిపోవాలి, 2027లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది ప్రధానమైన విషయం. ఇక రెండో విషయం ఏంటంటే కనుక మనకి పుష్కరాలు ఎప్పుడు వస్తాయి, ఎక్కడ వస్తాయి, చాలామంది ఏంటంటే పుష్కర స్నానం చేస్తారు. 12 పుష్కరాలు స్నానం చేయాలి పెట్టుకుంటారు, వెళ్తారు. ఇప్పుడు ఎక్కువగా మన భారతదేశంలో తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్తారు పుష్కరాలకి. ఎక్కడ పుష్కరాలు జరిగినా తెలుగు వాళ్ళు ఖచ్చితంగా స్నానం చేస్తారు. మన పద్ధతి వేరు, మిగతా వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ తెలుగు వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏం లేదు, మనకి నాలెడ్జ్ ఉండడం వల్ల ఏంటంటే ఆ తత్వం తెలుసు, దాని యొక్క విషయం విలువ తెలుసు. కాబట్టి అందరూ దాన్ని యూజ్ చేసుకుంటారు. చాలా అదృష్టం అది. ఎవరైతే 12 పుష్కరాల్లోనూ స్నానం చేస్తారో వాళ్ళు ముక్తిని పొందుతారు అని. అందుకని ప్రతి సంవత్సరం ఒక్కొక్క పుష్కరాన్ని ఖచ్చితంగా స్నానం చేయాలి. వాళ్ళకు ఉండే మహాపాపాలన్నీ దగ్ధమైపోతాయి అని చాలా విశేషం. ఆ సమయంలో కొన్ని మొత్తం దేవతలందరూ, 3 దేవతలు వచ్చి ఆ సమయంలో స్నానం చేస్తారు, పుష్కర స్నానం. ఆ సమయంలో మనం స్నానం చేయడం వల్ల పరమ పావనం అవుతామని ఎన్నో ఉన్నాయి. కాబట్టి పుష్కరాలు చాలా ప్రాధాన్యత ఇస్తాం మనం అందరం కూడా. మరి దానికి రిలేటెడ్గా ఉండే పుష్కరాలు ఈ సంవత్సరం ఎక్కడంటే కనుక యమునా నది పుష్కరాలు జరగబోతున్నాయి. యమునా నది పుష్కరాలు అంటే యమునా నది ఎక్కడ ఉందంటే కనుక మనకి మధుర, గోవా దగ్గర మధురలో, ఢిల్లీకి గోవాకి మయంగా మధురలో మనకి యమునా నది ఉంది. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంది. కాబట్టి చాలామంది అక్కడ పుష్కర స్నానానికి వెళ్తారు, అక్కడికి వెళ్ళొచ్చు. ఎప్పుడు ఈ సంవత్సరం పుష్కరాలు అన్నట్టయితే కనుక మే 26వ తారీఖున ప్రారంభం అవుతాయి పుష్కరాలు. 12 రోజులు పాటు జరుగుతాయి, మళ్ళీ జూన్ 6వ తారీఖు దాకా ఉంటాయి. కాబట్టి పుష్కర కాలం కాబట్టి చక్కగా అందరూ వెళ్ళి మధురా నగరంలో చక్కగా పుష్కర స్నానాన్ని చేయండి. చాలా పుణ్యం వస్తుంది, చాలా మంచి విశేష ఫలితం, చాలా అదృష్టం, యోగం అది. కాబట్టి ఇది పుష్కరాలకు సంబంధించిన విషయం. ఇక గ్రహణాలు, ఇది ప్రధాన విషయం. ఈ సంవత్సరం అయితే గ్రహణాలు 2-3 వచ్చాయి, కానీ వచ్చే సంవత్సరం గ్రహణాలు ఉన్నాయి, కానీ అది ఏది కూడా భారతదేశానికి వర్తించట్లేదు, కనిపించటం లేదు. సూర్యగ్రహణాలు ఉన్నాయి, చంద్రగ్రహణాలు ఉన్నాయి, కానీ మన దేశానికి ఏది ప్రభావం చూపించట్లేదు. కాబట్టి వచ్చే సంవత్సరం గ్రహణం ఫ్రీ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఏం భయపడక్కర్లేదు మనం. చేత గ్రహణాలు ఏవీ లేవు వచ్చే సంవత్సరం. కాబట్టి మనకి వర్తించేవి లేవు. ఒకవేళ కనుక మన భారతదేశంలో వాళ్ళు ఇతర దేశాలు ఉంటే వాళ్ళు అక్కడ పాటించాలి నియమాలు, అది ఆ సమయంలో మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే భారతదేశానికి ఎటువంటి గ్రహణాలు లేవు ఈ సంవత్సరం. విషయం. సో విన్నారు కదా, మనం అయితే ఈ వీడియోలో మూడాలు అలాగే పుష్కరాల గురించి, గ్రహణాల గురించి అయితే తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ చేయొచ్చు. ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా కింద గురువుగారి నెంబర్ ఇస్తున్నాము, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.